అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మన భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. మరి బంగారం బిజినెస్ మొదలు పెట్టమంటే ఇంకా బాగుంటుంది కదా. మరి బంగారం బిజినెస్ని ఎలా మొదలు పెట్టాలి, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఎట్లాంటి లైసెన్స్లు మనకి కావాల్సి ఉంటుంది, రా మెటీరియల్, అదేవిధంగా బంగారం తయారు చేసే మెల్టింగ్ కావచ్చు, ఒక డిజైనింగ్ మిషన్స్ అన్నీ కూడా ఎక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో బంగారం బిజినెస్, బంగారం సంబంధించి చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే బంగారం ప్రస్తుతం మనం చూస్తుంటే భారతదేశంలో హైయెస్ట్ డిమాండ్ ఉందని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రైసెస్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ మన ఇండియన్స్ మహిళలందరికీ కూడా బంగారం అనేది ఒక ఎమోషన్ కాబట్టి ఈ బిజినెస్ ఎల్లప్పటికీ కూడా మంచిగా ఉంటుంది. నేను చాలా మంది గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగిందనమాట. వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇందులో ఎంతైతే పెట్టుబడి పెడతారో అంతకంత పెట్టుబడి రావడం జరుగుతుంది, ఎటువంటి లాస్ అయితే ఉండదు అని చెప్పారు. కాబట్టి లాస్ లేని వ్యాపారం ఏది అంటే అది బంగారం బిజినెస్ అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా బంగారంలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 18 క్యారెట్ బంగారం, అదేవిధంగా 22 క్యారెట్, ఆ తర్వాత 24 క్యారెట్. సో 24 క్యారెట్ అంటే కాయిన్స్ అనమాట, గోల్డ్ కాయిన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. సో అవి వాటిని 24 క్యారెట్ అంటారు. అయితే 22 క్యారెట్స్ ఏంటి, మరి 18 క్యారెట్స్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో 24 క్యారెట్స్ ఆఫ్ బంగారాన్ని మీరు కనుక కరిగించినట్లయితే అది ఆర్నమెంట్ కనుక తయారు చేయాలనుకున్నట్లయితే సహకరించదు, ఎందుకంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు లోహాలు కొన్ని యాడ్ చేసి 92%, 92.5 అని చెప్పి అంటూ ఉంటాం కదా. అదేవిధంగా 22 క్యారెట్ బంగారం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఇందులో 96%, 92.5% వరకు మీకు గోల్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మిగతా మెటల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో లోహాల్ని యాడ్ చేసి ఆర్నమెంట్ని తయారు చేస్తారు. సో దాన్ని మనం 22 క్యారెట్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 18 క్యారెట్, ఇది 75% ఆఫ్ గోల్డ్ ఉంటుంది, మిగతా 25% వచ్చేసి లోహాల్ని యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఫస్ట్ క్లారిఫికేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మీరు వెదర్ రీటైల్ షాప్ పెట్టాలనుకుంటున్నారా, జ్యువెలరీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదు అంటే డైరెక్ట్గా బంగారాన్ని మీరు కొనుక్కొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే మెల్టింగ్ చేసి మీరే డిజైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా. సో ఇదంతా కూడా ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో తెచ్చుకున్న తర్వాత మీరు బిజినెస్ని మొదలు పెట్టండి. అయితే మరి బంగారం బిజినెస్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎస్, సో మీరు కనుక పెద్ద లెవెల్లో కనుక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీకు 50 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. సో మీ యొక్క డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. లేదు మీరు స్మాల్ స్కేల్లో కూడా పెట్టుకుంటాము అనుకుంటున్నట్లయితే మీరు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే మీరు ఇనిషియల్గా గోల్డ్ కొనుక్కుంటారు, ఆ గోల్డ్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఆర్నమెంట్ తయారు చేసి దాన్ని మీరు అమ్మేస్తారు, వచ్చిన డబ్బులతో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం అనమాట. ఈ విధంగా ఉంటుంది. లేదు మీరు కనుక షాప్ని మంచిగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు ఖచ్చితంగా మినిమం వచ్చేసి 20 నుంచి 25 లక్షల రూపాయలు అవుతుంది. సో మాక్సిమం మీకు ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఒకసారి బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చాలా స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మీరు అప్లై చేసుకుని బ్యాంక్ ద్వారా కూడా మీరు తెచ్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ మీరు ఒక కమర్షియల్ ఏరియాని ఎంచుకోండి. ఓకే, సో కమర్షియల్ ఏరియాని ఎంచుకున్న తర్వాత ఆఫ్టర్ దాట్ మీకు ఏదైతే ఇప్పుడు గోల్డ్ ఉంటుందో మీరు వెళ్ళి హోల్సేల్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో హైదరాబాద్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, సూరత్లో గోల్డ్కి ఎక్కువ ప్రాచుర్యం పొందిన ప్లేస్ అనమాట. సూరత్. ఇక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడుకున్నట్లయితే డీల్ కుదుర్చుకున్నట్లయితే వాళ్ళు మీకు కొంచెం డైరెక్ట్గా ఏదైతే రా గోల్డ్ ఉంటుందో ద ఫుల్ 24 క్యారెట్ దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీకు చాలా తక్కువ రేట్గా రావడం జరుగుతుంది. ఆ తర్వాత మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి, ఆ తర్వాత ప్రిపరేషన్ అని చెప్పి ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఆ డబ్బుల్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని డిజైన్ బట్టి మీరు మార్జిన్ మినిమం 30 నుంచి 40% ఆఫ్ ప్రాఫిట్ అయితే మీరు పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక నెలకి 15 లక్షల రూపాయలు కనుక మీరు కనుక అమ్మినట్లయితే అందులో ఈజీగా 2 లక్షల రూపాయల వరకు మీకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనము బంగారానికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలో చెప్తాను చూడండి. నెంబర్ 1 వచ్చేసి మీరు ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు కనుక ఏదైనా సర్వీసెస్ కనుక ఇస్తూ ఉన్నట్లయితే మీకు 40 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ కనుక దాటినట్లయితే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి ఇది గూడ్స్ కాబట్టి ఐ మీన్ టు సే లైక్ ఒక ప్రోడక్ట్ కాబట్టి దీనికి మీరు మినిమం 20 lakhs దాటితే ఆబ్వియస్లీ మీరు GST రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత BIS హాల్ మార్క్
సో బిఏఎస్ అని చెప్పి చాలామంది కూడా మోసాలు చేస్తూ ఉన్నారు. సో బిఏఎస్ హాల్మార్క్ రిజిస్ట్రేషన్ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతి ఆర్నమెంట్ మీద కూడా మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో బిఏఎస్ కేర్ అని చెప్పి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో బిఏఎస్ కేర్ కనుక మీరు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్, సో ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ప్లే స్టోర్, యాప్ స్టోర్ అయితే కనుక మీరు ఐఫోన్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు బిఏఎస్ కేర్ అని చెప్పి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు ఏదైతే ఆర్నమెంట్ మీరు తయారు చేస్తారో అది కొనుక్కుంటారో ఆ ఆర్నమెంట్ నెంబర్ కనుక మీరు అందులో మెన్షన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మీది గోల్డ్ రియలా కాదా, అది రింగా లేకపోతే బ్యాంగిలా లేదంటే చైనా, ఎక్కడ మ్యానుఫ్యాక్చరేషన్ జరిగింది, సో అన్ని డీటెయిల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇట్లాగా మీరు జెన్యున్గా నాణ్యతగా మీరు ప్రోడక్ట్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత పాన్ అండ్ ఆధార్ బ్యాంక్ లింక్డ్ అకౌంట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెటల్స్ డీలర్స్ లైసెన్స్ కూడా ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఎక్కువ స్థాయిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ స్థాయిలో కనుక మీరు ప్రొడక్షన్ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెటల్స్ డీలర్స్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క గూడ్స్ని మీ యొక్క ఆర్నమెంట్స్ని ఎక్స్పోర్ట్ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు మినిమం రేంజ్లో వచ్చేస్తాయి అనమాట. సో అరౌండ్ 50,000 to 1 lakh రూపాయల లోపే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా అయిపోతాయి. సో ఖచ్చితంగా మీరు పాలిషింగ్ అండ్ డిజైనింగ్ మెషిన్స్ ఉంటాయి, వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, ఇండియా మార్ట్ అదేవిధంగా ట్రేడ్ మార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ మీ యొక్క ప్లేస్ని మీరు చూసుకున్నారు, మినిమం మీకు 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. కొంచెం పెద్దగా చాలా అంబియన్స్ కనుక పెద్దగా ఉండాలనుకుంటే మీరు 500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ కూడా వెళ్ళొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మినిమం అయితే నేను చెప్తాను చాలా స్మాల్ స్కేల్. సో 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. సో మాక్సిమం గోల్డ్ షాప్స్ అన్ని కూడా చాలా చిన్న స్పేస్లోనే ఉంటాయి, ఎందుకంటే ఆర్నమెంట్స్ అటు స్మాల్గా ఉంటాయి కాబట్టి వాటిని డిజైన్ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. మీరు కనుక లార్జ్ స్కేల్లో కొంచెం పెద్దగా కనుక పెట్టుకోవాలి అనుకున్నట్లయితే సో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖర్చు అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ బిఫోర్ ట్విట్టర్. సో వీటన్నింటిలో కూడా మంచిగా ప్రమోషన్స్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు చెప్పండి. అట్ ది సేమ్ టైం మీరు ఆన్లైన్లో కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, అట్ ది సేమ్ టైం టీవీ యాడ్స్ కూడా ఇవ్వండి. సో దట్ ఏంటంటే మీ యొక్క బిజినెస్ అనేది జరుగుతుందని చెప్పి జనాలందరికీ తెలుస్తుంది. సో దట్ ఆన్లైన్లో కూడా కస్టమర్స్కి మీరు సర్వీసెస్ అనేది అందించండి. సో లైక్ వాట్సాప్లో మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే బిజినెస్ అకౌంట్స్లో వారి దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి అంత కూడా లిస్ట్ చేసి పెట్టుకుంటారు. సో ఎవరి కస్టమర్స్ కనుక వచ్చారో వాళ్ళకి క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతా కూడా త్రూ మొబైల్ జరిగిపోతుంది. ఈ విధంగా కూడా ఆన్లైన్ సర్వీసెస్ కూడా మీరు ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఇనిషియల్ డేస్లో కంపేర్ టు అదర్ జ్యువెలరీ షాప్స్తో కొంచెం తక్కువ రేటుకి ఇవ్వండి. సో దట్ ఏంటి అంటే మీ మీద నమ్మకం కలుగుతుంది. ఎట్ ది సేమ్ టైం సో మళ్ళీ ఇంకో 2-3 రిఫరెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నట్లయితే చాలా చోట్ల మనం వింటూ ఉంటాం లలిత జ్యువెలర్స్, సో మా దగ్గర ఇంత తక్కువకి వస్తుందని చెప్పి. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా తక్కువ రేటు కంటే? జస్ట్ ఫస్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. సో దట్ ఏంటంటే తక్కువ వస్తుందంటే ఒక 100 రూపాయలు తక్కువ వచ్చినా కూడా తక్కువ వచ్చినట్లే కదా, ఆబ్వియస్లీ అందరూ వెళ్తారు. సో ప్యూర్, మీరు చాలామంది డౌట్ పడచ్చు ఇది ప్యూరా కాదా అని చెప్పి, బట్ దట్ ఈస్ ప్యూర్ ఓన్లీ. సో ఈ విధంగా మీరు ఇనిషియల్ డేస్లో కొంచెం తక్కువ రేట్కి ఇవ్వండి. సో దట్ ఏంటి కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో దట్స్ ఇట్. సో మినిమం స్మాల్ స్కేల్లో కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు 2 లక్షల రూపాయలకు రావడం జరుగుతుంది. లేదంటే మీరు లార్జ్ స్కేల్లో కనుక స్టార్ట్ చేసినట్లయితే మీకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు నెలకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గోల్డ్ బిజినెస్ ఉంటుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఏదైనా టాపిక్ గురించి ఏదైనా బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కామెంట్ కూడా చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆ వీడియో సంబంధించి స్టడీ చేసి మళ్ళొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.